హాయ్ ఎవ్రీవన్, మీకు ఈరోజు శారీ ప్రిప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ కంప్లీట్ ట్యూటోరియల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ మెజర్మెంట్స్ నా ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. మెజర్మెంట్స్ తీసుకున్నాక పళ్ళు పాటు ఉంటుంది కదా, పళ్ళు పాటలో ఫాల్ సైడ్ తీసుకొని లైక్ ఫస్ట్ ప్లీట్ వచ్చేసి ఫాల్ సైడ్ రావాలి, అది పెద్దగా తీసుకొని మిగతావన్నీ అందులో హాఫ్ తీసుకోండి. మీకు షోల్డర్ ప్లీట్స్ ఇలా తీసుకోవడం రాకపోతే నేను ఇంకా 3 మెథడ్స్లో చూపించాను, నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, చూడండి వన్స్. ఒక్కసారి ప్లీట్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ వచ్చాయా లేదో ఒకసారి చెక్ చేసుకొని పిన్ పెట్టేయండి. ఇప్పుడు క్లిప్ పెట్టేసి ప్లీట్స్ అన్నీ ఇలా నేను చేస్తున్నట్టు చేయండి, 1 by 1. ఒకసారి ప్లీట్స్ అన్నీ అడ్జస్ట్ చేయండి. ఇలానే పళ్ళు పాటు మొత్తం చేసేయండి 3 స్టెప్స్గా. ఇన్కేస్ నేను చూపించినట్టు మీకు రాకపోతే ఇప్పుడు ఇక్కడ వేరేలా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టెప్ దగ్గర 2 హ్యాండ్స్తో చేశాను కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఓన్లీ 1 హ్యాండ్తో ఒక హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్నాను, రైట్ హ్యాండ్తో మాత్రం ఆ మిగతా ప్లీట్స్ ఒక్కొక్కటి ఇట్లా స్టెప్ బై స్టెప్ పెడుతున్నాను చూడండి. ఇలా ఈజీ ఉంటుంది, ట్రై చేయండి. చూడండి ఇప్పుడు దగ్గర నుంచి చూస్తాను. లెఫ్ట్ హ్యాండ్ మాత్రం జరపకూడదు, అక్కడనే ఉంచాలి. రైట్ హ్యాండ్తోనే ఆ ప్లీట్స్ అన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ఆ ప్లీట్స్ మీద పెట్టాలి. అలా అయితే ప్లీట్స్ లేవకుండా ఉంటాయి. మీకు ఏది ఈజీగా ఉంటే అది ట్రై చేయండి. నేను ఫస్ట్ స్టెప్లో వేసింది ఈజీగా ఉందా లేకపోతే ఇది ఈజీగా ఉందా అనేసి. చూడండి ప్లీట్స్ అంతా ఈక్వల్గా వచ్చాయి. ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోండి. ఇది ఇలా అన్ని శారీస్కి ఒకేలా ఉండవండి, ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలా వస్తాయి. లైక్ ఇప్పటికి ఈ శారీకి లావుగా వచ్చింది కదా, మధ్యలో ఉబ్బినట్టు అనిపిస్తుంది కదా, లైక్ కాటన్ శారీకి అలా ఉండదు. మనం ఇలా హ్యాండ్తో అన్నా సరిపోతుంది, ఐరన్ చేయకుండా ఏం కాదు ప్లీట్స్ అనేటివి. అదే సిల్క్ శారీకి వేరేలా ఉంటుంది, పట్టు శారీకి వేరేలా ఉంటుంది, శారీని బట్టి ఇలా వస్తుంటాయి. ఒకసారి నీట్గా అంతా ఐరన్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా శారీ ప్రిప్లేటింగ్ సర్వీస్ ఆర్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఒకసారి రివర్స్లో వేసి కూడా ఐరన్ చేయండి. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ దగ్గర చెస్ట్ ప్లీట్స్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, చెస్ట్ దగ్గర ఎలా మెజర్ చేస్తారు అనేసి. నార్మల్గా
ఎల్ సైజ్ వరకు 13 to 14 ఇంచెస్ పెట్టచ్చు. ఎల్ సైజ్ వాళ్ళ వరకు. ఎక్సెల్ అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ 15 to 17 or 18 అంత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ప్లీట్కి 1 inch డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి గ్యాప్. ఈ ప్లీట్స్ ఎలా పెట్టాలంటే అన్ని ప్లీట్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. అలా అయితేనే మీకు శారీ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఒక ప్లీట్ కొంచెం గ్యాప్ తక్కువ ఇచ్చారు, ఇంకో ప్లీట్కి కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చారు, అలా అయితే అసలు మంచిగా కనిపించదు, నీట్గా ఉండదు అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఎల్బో వరకు మెజర్ చేసుకోండి. మీకు చెస్ట్ మెజర్మెంట్స్ ఎంత కావాలి అనుకుంటే. ఇది ఎల్ సైజ్ వరకు మాత్రమే అండి. ఇలా 3 స్టెప్స్గా చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి టేబుల్ లేకపోతే లైక్ ఎల్బో సైజ్ ఉంటుంది కదా, ఎల్బో వరకు 3 స్టెప్స్గా మెజర్ చేస్తూ చేయండి. ఇప్పుడు ఇందాక 1 inch గ్యాప్ ఇచ్చాము కదా, ఇప్పుడు కొంచెం ఎక్కువ లైక్ 1.5 inch or 2 inches. 1.5 ఇస్తే సరిపోతుంది. కాకపోతే ప్లీట్కి అన్నిటికీ ఈక్వల్గా వచ్చేలా చూడండి డిస్టెన్స్. ఇప్పుడు థర్డ్ స్టెప్లో 2 inches అలా గ్యాప్ ఇస్తూ స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ తీసుకోండి. సెంటర్ ప్లీట్స్ ఎప్పుడు తీసుకున్నా ఫస్ట్ ప్లీట్ వచ్చేసి పెద్దగా తీసుకోండి, మిగతావన్నీ దాంట్లో హాఫ్ తీసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను నా థంబ్ ఫింగర్ మిడిల్లోకి మార్చాను చూడండి. ఫస్ట్ ప్లీట్ పెద్దగా ఉంది, మిగతావన్నీ దాంట్లో హాఫ్ ఉన్నాయి. ఇలా చేస్తే మీకు ప్లీట్స్ అనేవి చాలా వస్తాయి. లేదా అంటే అలానే ఫుల్ పెడితే ఏమవుతుందంటే 3-4 వస్తాయి, అంతకుమించి ఎక్కువ రావు. డిపెండ్స్ అపాన్ శారీ లెంత్. ఇప్పుడు ఒకసారి ప్లీట్స్ అన్నీ అడ్జస్ట్ చేయండి. ఇక్కడ టక్ చేసుకునే దగ్గర ఉంటుంది కదా పైన, హాఫ్ ఇంచ్తో స్ప్రెడ్ చేయండి ప్లీట్స్. ఇలా స్ప్రెడ్ చేస్తే మీరు టక్ చేసుకున్నప్పుడు స్టమక్ దగ్గర లావుగా కనిపించకుండా ఉంటుంది. స్ప్రెడ్ చేసి ఒక పిన్ పెట్టేయండి. ఇప్పుడు ప్లీట్స్ అనేది మన పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, పళ్ళు పార్ట్ సైడ్ నుండి మాత్రమే పెట్టుకోండి స్టెప్ బై స్టెప్. పై పార్ట్ నుండి పెట్టకండి. లైక్ కట్టు చింగు పార్ట్ ఉంటుంది కదా, అటు సైడ్ నుండి ప్లీట్స్ పెడితే కరెక్ట్గా రాదు, క్లాత్ అనేది అటు ఇటు అవుతుంది. సో మన లైక్ లెఫ్ట్ సైడ్ అన్నట్టు, లెఫ్ట్ సైడ్ నుండే పెట్టండి. కింది నుండి మీదికి రండి. ఇప్పుడు చూడండి, నేను కింది ప్లీట్ నుండి పై ప్లీట్కి వచ్చాను, సో అలా పెట్టండి. ఇప్పుడు మిడిల్లో
ఒక 10 to 15 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి ఒక పిన్ పెట్టేయండి. సో ప్లీట్స్ అనేవి అటు అటు ఇటు అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు పళ్ళు పార్ట్ మీ లెఫ్ట్ షోల్డర్ మీద వేసుకొని రివర్స్లో బాక్స్ ఫోల్డింగ్ కోసం చూడండి. ప్లీట్స్ ఒకసారి గట్టిగా పట్టుకొని ఫ్లిప్ చేయండి. ప్లీట్స్ ఒకసారి మిడిల్లోకి వచ్చాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు కట్టించిన పార్ట్ ఉంటుంది కదా, ఎక్సెస్ పార్ట్, అదంతా ఫోల్డ్ చేయండి మీ అకార్డింగ్ టు మీ కవర్ సైజ్ ఆర్ బాక్స్ సైజ్ బట్టి, లేదా మీకు ఎంత కావాలి అనుకుంటున్నారో అంత ఫోల్డ్ చేయండి. ఇప్పుడు పళ్ళు పార్ట్ ముందుకు వేసేసి ఈ కవర్ సైజ్ ఎంత ఉందో అంత మెజర్ చేసి ఇది ఫ్రంట్ కనేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయండి. ఎప్పుడైనా సరే ప్రీప్లేటింగ్ చేయించిన శారీ మీద లైక్ వేరే క్లాత్స్ పెట్టకండి. అలా పెడితే మీకు ఫోల్డింగ్స్ వస్తాయి. వెయిట్ అస్సలే పెట్టకండి. వెయిట్ పెట్టకుండా పెట్టుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ పట్టుకొని ఫ్లిప్ చేయండి. చాలా సింపుల్ అని. మీకు ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అని చెప్పడం మర్చిపోయాను, నేను ఉండేది మాత్రం హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఉంటానండి. లైక్ ఇది ఉప్పల్ సర్కిల్ కిందకి వస్తుంది.